హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూసినట్లయితే యూపీఎస్సీలో 85 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తు అనేది కోరుతుంది. మొత్తం 85 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, చీఫ్ డిజైన్ ఇంజనీర్, అసిస్టెంట్ వెటర్నరీ ఆఫీసర్, అసిస్టెంట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ మొదలైన పోస్టులు అయితే మనకు ఉండడం జరిగింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ అనేది కంపల్సరీగా ఉండాలి. అంతేకాకుండా పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, తన తాలూకా అనుభవం కూడా ఉండాలి అని చెప్పి అంటున్నారు. మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఈ యొక్క పోస్టుకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే చూడగలుగుతారు. ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే, ఫస్ట్గా మనకు రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్ట్ని అయితే భర్తీ అనేది చేస్తారు. ఓకే, అప్పుడు మనం దరఖాస్తుని తీసుకోవాలి. ఏప్రిల్ 2 అనేది చివరి తేదీగా ఉంది. సో యూపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మరింత సమాచారం చూడగలరు. తర్వాత ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. గుంటూరు. ఓకే, చెన్నైలోని ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం గుంటూరు ఏపీ అభ్యర్థులకు నియామక ర్యాలీ అయితే నిర్వహిస్తుంది. రాష్ట్రానికి చెందిన 7 జిల్లాల వారు అంటే అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం దీనికి అయితే అర్హులుగా ఉన్నట్లుగా సమాచారం. కాబట్టి ఇక జిల్లా అభ్యర్థులు తప్పకుండా ఈ ర్యాలీలో పాల్గొనండి. ఓకేనా. పోస్టులు చూసినట్లయితే సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ ఆర్ సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ కేటగిరీ అనమాట. ఈ యొక్క వాటికి అర్హత ఏంటంటే 8వ తరగతి, 10వ తరగతి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, తర్వాత గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, అంతేకాకుండా నిర్దేశించిన శారీరక ప్రమాణాలు అనేది తప్పనిసరి అని చెప్పి అంటున్నారు. ఓకేనా. సో వయసు అనేది చూసినట్లయితే 15 నుంచి 23 మధ్య ఉండాలని చెప్పి అంటున్నారు. ఎంపిక ఎలా ఉంటుందంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఉంటుంది, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది, మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది, తర్వాత రాత పరీక్ష కూడా ఉండడం జరుగుతుంది. ఈ ర్యాలీ నిర్వహణ అనేది ఎప్పుడు ఉంటుందంటే 2020 మే 5 నుంచి 17 వరకు కూడా ఉంటుందని చెప్పి వీరికి సమాచారం ఇవ్వడం జరిగింది. ర్యాలీ ప్రదేశం ఎక్కడంటే భారతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ స్టేడియం, కోయంబత్తూర్, తమిళనాడు వద్ద. ఓకే, దరఖాస్తు విధానం మనం ఆన్లైన్లో చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అనేది 2020 మార్చి 21 నుంచి ఏప్రిల్ 19 వరకు కూడా ఉంటుందని చెప్పి సమాచారం రావడం. సో అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది, జాయిన్ ఇండియా ఆర్మీ అని చెప్పి. ఓకే, సో దాన్ని మీరు పరిశీలన చేయవచ్చు, మరింత సమాచారం తెలుసుకోగలుగుతారు. తర్వాత టీహెచ్ఎస్టీఐ ఫరీదాబాద్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఫరీదాబాద్లోని భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ కింద అడ్మినిస్ట్రేటివ్ టెక్నికల్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తును కోరుతుంది. మొత్తంగా 29 పోస్టులు అయితే ఉన్నాయంట. ఓకే, సో వీటిలో సీనియర్ మేనేజర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్ మొదలగు పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించిన అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి అంటే ఎవరి పోస్ట్కి అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉత్తీర్ణత అని చెప్పి అడుగుతున్నారు. అంటే పోస్ట్ వైజ్గా ఆ పోస్ట్కి ఇంటర్మీడియట్లోను, గ్రాడ్యుయేషన్లోను, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా ఆ యొక్క సబ్జెక్ట్ని కంప్లీట్ చేసుకుని ఉత్తీర్ణత అనేది సాధించి ఉండాలి. అంతేకాకుండా అనుభవం కూడా అడుగుతున్నారు అన్నమాట. గతంలో మీరు ఎక్కడైనా పనిచేసినట్లయితే దాని తాలూకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే రాత పరీక్ష లేదంటే మనకు స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా మనకు ఉంటాయని చెప్పి అంటున్నారు. దరఖాస్తు విధానం మనకు ఆన్లైన్లో చేసుకోవాలి. ఏప్రిల్ 8 అనేది చివరి తేదీ అంటున్నారు. సో వెబ్సైట్ తాలూకా ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. THSTI.inలో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఒకసారి వెబ్సైట్స్ అయితే పరిశీలన చేయవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.